గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత నందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మరి సుదీర్ఘంగా 30 సంవత్సరాల పోరాటం ఎస్సీ షెడ్యూల్ వరికన్నా సాధించుకోవడం జరిగింది. మరి ఎస్సీ షెడ్యూల్ వరికన్నా సాధించుకున్న సమయంలో ఈ 30 సంవత్సరాల్లో మాది అమరవీరులు జాతి కోసము ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఉంది. అనేకమైన కేసులు, జైళ్ళు, మరి అంతేకాకుండా ఈరోజు ఎస్సీ షెడ్యూల్ వరకన్నా సాధించుకున్నామంటే కేవలం ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాదు, ఉద్యమం పోరాటం చేసే ఇక్కడ మేము చేస్తున్నాం కావచ్చు. కానీ మాకు చేదోడుగా ఆదోడుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, ప్రతి ఒక్కరూ వారంత బాధ్యత మాకు సహకారం చేస్తేనే ఇన్ని 30 సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగింది. కాబట్టి మాకు సహకరించిన అన్ని వర్గాలకు, అన్ని రాజకీయ పార్టీల వాళ్లకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ముఖ్యంగా ఎస్సీ షెడ్యూల్ వరకు సాధించుకున్నామంటే అది అమరవీరులకే అంకితం చేస్తూ, రానున్న రోజుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ షెడ్యూల్ వరకన్నా చేసినందుకు ఒక్క వంతు సంతోషం, మరో రకంగా బాధాకరంగా ఉన్నది. ఎస్సీ షెడ్యూల్ వరకన్నా ఆమోదించే ముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రవేశపెట్టద్దని, ఎస్సీ షెడ్యూల్ వరకన్నా జరిగిన తర్వాతనే గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ప్రవేశపెడితే మాది ఉప కులాలకు న్యాయం జరుగును. ఇప్పుడు 516 చిలుకల గ్రూప్ 1, గ్రూప్ 3 ప్రవేశపెట్టారు. కానీ ఈ 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల వరకు మళ్ళీ పెట్టరు. కాబట్టి ఇలా వరికన సాధించుకున్నాము, సంబరం ఉన్నది. కానీ ఫలాలు పొందడంలో మాకు నష్టం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము అభినందించాలా, సంతోషించాలంటే ఏదైతే 30 సంవత్సరాలు పోరాటం చేసినాం కాబట్టి వరికన సాధించుకున్న సంతోషం ఉన్నది. కానీ మా బాధిక జాతికి పూర్తి స్థాయిలో ఫలాలు అందించకపోవడం చాలా బాధ ఉంది. అయినప్పటికీ సుతను మరి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం.